హలో ఫ్రెండ్స్, ఇదిగోండి గోంగూర పెట్టాను ఇక్కడ. చాలా బాగా వచ్చింది. టెర్రస్ పైన కూడా పెట్టాను కుండీల్లో. ఇంకా అది షార్ట్గా ఉంది, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఒక మొక్క ఉన్నా చాలు, దీని నుంచి మళ్ళీ నేను సీడ్ తీస్తాను. ఇదిగోండి చిక్కుడు, వర్షాలు పడినా చాలా బాగా వస్తుంది. కుండీల్లో ఇప్పుడే పెట్టాను నేను. ఇదిగోండి ఇక్కడ తోటకూర వస్తున్నాను. ఇందులో తోటకూర వచ్చింది ఈరోజు. గాలి బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒకసారి కోసాను ఆల్రెడీ, అయినా మళ్ళీ చాలా బాగా వచ్చింది. లేతగా ఉంది కదా, ఇందులో కోసేస్తున్నాను. ఈరోజు వంగ మొక్కలు తీసేస్తున్నాను. వీటిల్లో వర్షం పడింది, అందుకే తీసి పెట్టేస్తున్నాను. ఈ టైంలో పెడితే సెట్ అవుతాయి. వంగ మొక్క ఒకటి పెద్ద మొక్క కూడా తీసి పెడుతున్నాను. 1 year అయింది అది పెట్టి. కుండీల్లో బాగా ఫ్లవరింగ్ రాలిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు. ఇప్పుడు వర్షం పడుతుందని తీసేసి పెట్టేశాను, కింద మట్టిలో పెట్టేశాను. ఎండ టైంలో తీస్తే అది చచ్చిపోయిద్దేమోనని సెట్ అవ్వదని తీయలేదు ఇన్నాళ్ళ నుంచి. లాస్ట్ ఇయర్ ఒక మొక్క చాలా బాగా వచ్చింది కదా, మట్టిలో పెట్టడం వల్ల ఎంత బాగా కాసిందని మళ్ళీ ఇప్పుడు అక్కడే పెట్టేశాను, సేమ్ ప్లేస్లో. ఎందుకండి ఇటువైపు కూడా కోసాను, బాగా లేతగా ఉంది. ఈ తోటకూర కొయ్య తోటకూర ఇది. నేను వేయకుండానే వచ్చింది కొయ్య తోటకూర. ఒక మొక్క ఇది కూడా చాలా బాగా వస్తుంది కోసిన కొద్దీ. కొయ్య తోటకూర సీడ్ పడినట్టుంది, ఎలా వచ్చిందో వచ్చేసింది. పింక్ తోటకూర కూడా వేశాను, అది ఇంక రాలేదు అసలు. ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను, కానీ అది రాలేదు. ఈ తోటకూర చాలా బాగా వస్తుంది. ఒక్క మొక్కన్నా వస్తే దాని నుంచి సీడ్ తీసి వేద్దాం అనుకున్నాను, అలా కూడా రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకోవాలి పింక్ తోటకూర సీడ్స్. ఇదిగోండి తోటకూర స్టార్టింగ్లోనే ఎప్పుడో వేసాను, మేలో. ఇంకా బాగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా కోస్తూనే ఉన్నాను తోటకూర. ఇందులో పాలకూర వచ్చింది ఎక్కువగా. కొన్ని మొక్కలు ఇటువైపు పెట్టేశాను. ఇదిగోండి ఈ తోటకూర చూడండి, మిడిల్లో వచ్చింది, పెట్టినట్లే వచ్చింది, పెట్టలేదు నేను దీన్ని. సీడ్ కరెక్ట్గా మిడిల్లో పడింది. ఈ గార్డెనింగ్ ఊడ్చినప్పుడు నేను దానిలో ఏమన్నా మట్టి ఇసుక వస్తే ఇలా పోసేస్తూ ఉంటాను. వాటిల్లో ఏమన్నా సీడ్ ఉండి వచ్చినట్టుంది, లేకపోతే అన్నిట్లో కొంచెం కొంచెం వేసేస్తాను. ఇలా వేస్తేనే చాలా బాగా వస్తున్నాయి, ఈజీగా కూడా ఉంటున్నాయి. ప్రత్యేకంగా వేసే కన్నా ఇలా వేస్తేనే వస్తున్నాయని కొన్ని వేస్తాను అప్పుడప్పుడు, అలా వచ్చినట్టుంది. ఇక్కడ పాలకూరకు వస్తున్నాను. ఈ పాలకూర కూడా కోస్తేనే వస్తుంది బాగా. బెండ మొక్కలు బెండ మొక్కలు ఎదుగుతున్నాయి, బెండకాయలు స్టార్ట్ అవుతాయి. ఒక 5-6 గింజలు పెడితే ఇందులో ఒక 4 వచ్చినాయి, అందుకే కొన్ని ఎక్కువే పెడతాను, అన్నీ రావు. ఇది చెట్టు చిక్కుడు మిడిల్లో ఉన్నవి. ఇవి అసలు క్రీపర్ కాదు, కిందే చాలా బాగా వస్తాయి, పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఈ పాలకూర మొక్కలు సమ్మర్లో అవి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొత్తం లాగేసేయకుండా కొంచెం ఇట్లా ఆకులు ఇస్తూ ఉంటే ఎప్పుడు కోసుకుంటూ ఉండొచ్చు. ఎందుకండి కొన్ని ఇటువైపు పెట్టాను. ఈ చిన్న చిన్న డబ్బాలో కూడా చాలా బాగా వస్తున్నాయి బెండ మొక్కలు. ఇదిగోండి ఈ వంగ మొక్కేను వాటర్ పోసి నానబెట్టేశాను ముందు. రూట్స్ అసలు డ్యామేజ్ అవ్వకుండా వాటర్తో నానబెట్టేసి ఇట్లా మొత్తం చెట్టు అంతా పట్టుకుని లాగేశాను. చాలా ఈజీగా వచ్చింది. కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి
ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో మొత్తం రాలిపోయినాయి. జస్ట్ ఇప్పుడు నిలబడినాయి. ఈ కుండీలో పెడితే ఇలా వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఎప్పుడో 1, 2, 3 అలా వస్తున్నాయి. అందుకని తీసేసి మట్టిలో పెట్టేస్తున్నాను దీన్ని. లాస్ట్లో ఒకటి పెట్టాను, అందులో క్రీపర్ ఉంది, దోస మొక్క పడింది, నేను పెట్టలేదు, అది కూడా సీడ్ పడినట్టుంది. ఇంకా అటు అల్లించి వచ్చాను, ఇంకా లాస్ట్కి పెట్టేశాను దాన్ని. కట్టడానికి ఇటు ఏం లేదు, కొన్ని క్రీపర్స్, అందుకే అటు మెట్లు వైపు పెట్టాను. మెట్లు సపోర్ట్ ఇంకా అటు కట్టొచ్చని. బీరకాయలు కాస్తున్నాయి అటు పెట్టడం వల్ల. బీరకాయలు ఇంకా 2 days టైం పడుతుంది, అందుకే ఈసారి కొయ్యలేదు బీరకాయలు. కొంచెం 2-3 రోజులు ఉంటే బాగా వస్తున్నాయి, రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో బీరకాయలు కోసేస్తాను. ఎందుకండి మొత్తం లాగేశాను, రూట్స్ అస్సలు డ్యామేజ్ అవ్వలేదు. తెల్లగా వచ్చింది దీనికి ఏంటో, మొత్తం వాటి లీవ్స్తోనే అదంతా తీసేస్తున్నాను. వాటర్తో కూడా పోసి కడిగేయచ్చు. హ్యాండ్ టచ్ అవ్వకుండా లీవ్స్తో ఇలా పట్టుకుని మొత్తం తీసేసాను. కింద అసలు లీవ్స్ ఉంచాను నేను, అందుకే ఇట్లా వస్తాయి అని. ఏమన్నా లీవ్స్ తక్కువే ఉంచుతాను. ఇదిగోండి ఇందులో మిర్చి మొక్కలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న వంగనారు పోసాను. ఆ వంగనారు కూడా తీసేసి దీంతో పాటు కింద గార్డెన్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా సెట్ అవుతాయని తీసేస్తున్నాను అన్నీ. నారు పోసాను, కొంచెం ఎదిగినాయి. ఇందులో మిర్చి మొక్కలు కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసి పెట్టేస్తాను. ఎందుకండి దీని రూట్ బాల్ డ్యామేజ్ అవ్వకుండా తీసాను. ఈ డబ్బాలో పెట్టేస్తున్నాను. చిన్న బకెట్ ఇది, అదొక కుండీలాగా బాగుంది కదా. బెండకాయలు వచ్చినాయి ఈరోజు 2, ఇప్పుడే కోసాను. ఇవిగోండి ముదిరిపోతాయని ఇంకా కట్ చేసేసాను. ఇంకా కొంచెం తోటకూర ఉంది, కొంచెం పాలకూర ఉంది, ఇంకా కొద్దిగా ఇది కూడా కోసేస్తున్నాను. చిన్న డబ్బాలో వచ్చింది తోటకూర, 3 times కోసాను ఇక్కడ. ఇందులో బంతి మొక్క పెట్టాను, చాలా బాగా వచ్చేస్తుంది. ఎందుకండి ఇందులో కూడా ఉంది తోటకూర. ముదరనీయకుండా ఎప్పటికప్పుడే లేతగానే తీసుకుంటూ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇదిగోండి పాలకూర వచ్చింది ఇక్కడ, చాలా లేతగా ఉంది. టెర్రస్ పైన ఆకుకూరలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, బాగా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ మట్టి కూడా అక్కర్లేదు. ఇందులో కూడా బెండ మొక్కలు వచ్చినాయి, ఇందుకోండి ఇటువైపు వచ్చినాయి. ఇందులో చిక్కుడు పెట్టాను. దీన్ని ఒక స్టూల్ పైన పెట్టాను. వర్షాలు పడుతున్నాయి కదా, చెమ్మ వస్తుందని ఇలా పెట్టేశాను. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. ఎందుకండి ఈ పాలకూర లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో, చాలా వెడల్పు వచ్చినాయి. ఈ పాలకూర మొక్క కొత్తగా వచ్చింది, నేనే ఇక్కడే గార్డెన్లో వచ్చే సీడు, పాలకూర సీడు ఇంకా అన్నిట్లో అలా వేసేసాను. కొన్ని వచ్చినాయి కొత్తగా, కొనకుండానే వేశాను, అందుకే అంత తాజాగా ఉంది, బాగా వస్తున్నాయి. లేత మొక్కలు కదా. ఇది కూడా తోటకూర, ఒక్కటే మొక్క, ఎన్నిసార్లు కోసాను, ఎంత బాగా వస్తుందో చిగురు. అందుకే బాగా తీస్తున్నాను. మొత్తం మళ్ళీ సేమ్గా వస్తుంది, ఒకే టైంలో కోసుకోవచ్చు. మిర్చి మొక్క కింద లీవ్స్ తీసేస్తున్నాను. గోంగూర వస్తుంది ఇక్కడ. గార్డెన్లో పెట్టిన గోంగూర చాలా పెద్దగా ఉంది, ఇది చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇందులో వంగ నారు పోసాను.
ఈ వంగ మొక్కలన్నీ తీసేస్తున్నాను, కింద గార్డెన్లో పెడుతున్నాను. వర్షం పడింది కదా, ఇప్పుడైతే సెట్ అవుతాయి మంచిగా. ఇదిగోండి, ఇక్కడ ఒక బీరకాయ కూడా వచ్చింది. హ్యాండ్ పాలినేషన్ చేశాను. హనీబీస్ ఎక్కువ రావు కదా టెర్రస్ పైన. బెండకాయల దగ్గర కొత్తగా వచ్చింది. ఇదిగోండి, ఈరోజే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకో బీరకాయ. బంతి మొక్కలు ఎంత బాగా వచ్చినాయో. ఎందుకండి ఇక్కడ ఈ వంగ మొక్కలు తీసేస్తున్నాను ఇంకా. ఎందుకండి అటువైపు కొన్ని క్రీపర్స్ పెట్టాను, ఇటు కొన్ని పెట్టాను. దీంతో తీస్తున్నాను రూట్స్ ఖరాబ్ అవ్వకుండా. ఇందులో టమాటా మొక్క వచ్చింది. టమాటాలు ఎండగా ఉన్న టైంలో ఎక్కువ రావు. ఇప్పుడు ఇంకా చల్లబడింది కదా, ఇక వస్తాయి, స్టార్ట్ అవుతాయి. ఎండ టైంలో ఎంత కేర్ తీసుకున్నా అంత బాగా రావు అస్సలు. అందుకే టమాటాలు అంత రేటు ఉంటాయి. ఇప్పుడు ఇక స్టార్ట్ అవుతాయి, టమాటాలు బాగా వస్తాయి. ఎందుకండి ఇందులో మిర్చి, టమోటా, తోటకూర, వంగ మొక్కలు అన్నీ మిక్స్ అయిపోయి వచ్చేసినాయి. ఎందుకండి రూట్ బాల్ అస్సలు డ్యామేజ్ అవ్వకుండా తీసేసారు. ఇలా తీస్తే మంచిగా వస్తాయి, ఇంకా ఒక మొక్క కూడా చచ్చిపోదు. ఎందుకండి బర్డ్స్ లేసినాయి. ఈవినింగ్ టైంలో చాలా కామ్గా ఉంటాయి, త్వరగా పడుకుంటాయి. ఎందుకండి అప్పుడే లేసేసినాయి, బాగా సౌండ్ చేస్తున్నాయి మంచిగా. రెండు మొక్కలు కలిపి పెట్టేస్తున్నాను. కొన్ని మొక్కలు వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను వీటిల్లో. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఎదిగే వరకు ఇంక ఇలాగే ఉంచేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం పెడతాను అవి కొంచెం ఇంప్రూవ్ అయినాక. ఇదిగోండి తోటకూర. ఈ వంగ మొక్క దగ్గర పెట్టేస్తున్నాను, మొత్తం కిందకి తీసుకెళ్తున్నాను. ఇందులో పెట్టేశాను మొత్తం. ఇదిగోండి కింద పెట్టేశాను మొత్తం. ఇంక చిన్న మొక్కలు ఉన్నాయి, వీటిని కూడా పెట్టేస్తాను.